డే 11/30. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో అప్పుడే 11th డేకి అయితే వచ్చేసాము. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ 3D షేప్ ఫ్లవర్ తో బ్యాంగిల్ మేకింగ్ ప్రాసెస్, దీనికోసం నేను తీసుకున్న మెటీరియల్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు ఈ డిజైన్ కోసం 4 కట్ బ్యాంగిల్స్ 2/4 సైజ్ ఇలా ఒకదానికొకటి స్టిక్ చేసుకొని ఇలా 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్ కి గ్రీన్ కలర్ థ్రెడ్ తో ఇలా థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి అన్నది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో లాంగ్ వీడియోతో అప్లోడ్ చేశానండి. సో చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. థ్రెడ్ 50 లైన్స్ తీసుకొని ఇలా బ్యాంగిల్ కి ఫస్ట్ లోపలికి ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి కొంచెం స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ ఇలా ఫింగర్స్ తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం థ్రెడ్ అనేది ఇలా బ్యాంగిల్ కి ర్యాపింగ్ చేసుకుంటే ఫైనల్ గా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ కొంచెం కష్టంగా అనిపిస్తే కొంచెం ఇంకొక ఫింగర్ తో ఇలా థ్రెడ్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వ్రాపింగ్ చేసుకోవాలి. ఇలా వ్రాపింగ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది కొంచెం క్రాస్ గా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా ఫైనల్ గా థ్రెడ్ అనేది లోపలికి మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి కొంచెం స్టిక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే కనుక మనకి లైన్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు. నెక్స్ట్ సెకండ్ బ్యాంగిల్ కి ఈజీగా మనం ర్యాపింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూసారు కదా, ఫైనల్ గా 2 బ్యాంగిల్స్ కి థ్రెడ్ ర్యాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్రెడ్ ర్యాపింగ్ అనేది స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించినా మనం చేసే కొద్ది పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. కానీ థ్రెడ్ ర్యాపింగ్ లోనే మెయిన్ బ్యాంగిల్ లుక్ అనేది కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుందండి. ఫినిషింగ్ బాగుంటేనే మనకి ఫైనల్ గా బ్యాంగిల్ డిజైనింగ్ లుక్ బాగుంటుంది. ఇప్పుడు బ్యాంగిల్ డిజైనింగ్ కోసం ఐ షేప్ థ్రెడ్ కలర్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇప్పుడు థ్రెడ్ మీద కుందన్స్ ఎప్పుడైనా కానీ స్టిక్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తారు. అదే కుందన్ మీద కుందన్ స్టిక్ చేసుకోవాలి అని అంటే B7000 గ్లూ అయితే యూస్ చేస్తారు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా ఫ్లవర్ షేప్ లో అప్లై చేసి ఇలా కుందన్ ఒక కుందన్ ఇంకో కుందన్ ఆపోజిట్ గా పెట్టుకున్న తర్వాత మిడిల్ లో ఇలా కుందన్స్ సెట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. మిడిల్ లో కొంచెం గ్యాప్ ఇస్తూ మనం ఫ్లవర్ షేప్ లో ఇలా కుందన్స్ ని సెట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకొక ఫ్లవర్ ని కూడా డిజైన్ చేయాలి. కుందన్ కి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇలా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటూ ఇలా కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేయాలి. వన్స్ ఇలా ఫస్ట్ ఒక లేయర్ మొత్తం కూడా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 or 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ డిజైన్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. లేదు అంటే వెంటనే డ్రై అవ్వక ముందే మనం సెకండ్ లేయర్ కనుక డిజైన్ చేస్తే పైన మనం గ్లూ యూస్ చేస్తాం కాబట్టి కింద కుందన్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బ్యాంగిల్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొంచెం ఒక ఫ్లవర్ ఫిట్ అయ్యే గ్యాప్ లేకపోతే ఇలా జస్ట్ ఒక హాఫ్ ఫ్లవర్ తో అన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న బ్యాంగిల్ సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నేను తీసుకున్న సైజ్ కి కంప్లీట్ గా ఒక ఫ్లవర్ అయితే లాస్ట్ లో ఫిట్ అవ్వలేదండి. సో అందుకని జస్ట్ ఒక 3 కుందన్స్ ని ఫిట్ చేశాను. ఫైనల్ గా ఇలా ఫస్ట్ లేయర్ మొత్తం ఈ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ డిజైన్ చేసుకోవాలి. సరే కదా, ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న 3D షేప్, సేమ్ అదే ఫ్లవర్ 3D షేప్ లో రెడీ చేసుకోవడానికి B7000 గ్లూ అయితే యూస్ చేస్తున్నాను. దీనిపైన ఇలా మిడిల్ లో B7000 గ్లూ యూస్ చేస్తూ సేమ్ ఐ షేప్ కుందన్స్ ని పైన మిడిల్ లో ఆ గ్యాప్స్ లో ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ కుందన్స్ ని స్టిక్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ షేప్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటే ఫైనల్ గా ఫ్లవర్ అన్నది మంచిగా డిజైన్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఆ మిడిల్ లో గ్యాప్ ని కవర్ చేయకుండా మనం ఈ కుందన్స్ ని ఇలా ఫిట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్ సెకండ్ లేయర్ గా రిపీట్ చేయాలి. వన్స్ ఇలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మిడిల్ లో గ్యాప్ లో 3 mm రౌండ్ వైట్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నాను. మీకు కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ తో బ్యాంగిల్ కస్టమైజేషన్ కావాలి అని అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన నెంబర్ కి వాట్సాప్ త్రూ సెండ్ చేస్తే కస్టమైజేషన్ చేసిస్తాం. లేదంటే సెల్ఫ్ గా కూడా డిజైనింగ్ చేసుకోవాలన్నా కానీ సో మీకు యూజ్ అవుతుందని నేను ప్రతి ఒక్క వీడియో కూడా సెండ్ చేస్తున్నానండి. ఈ డిజైన్ ఫైనల్ గా డ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా లుక్ ఎంత గ్రాండ్ గా ఉందో. జస్ట్ ఒక సింగిల్ బ్యాంగిల్ మనం వేసుకున్నా కానీ ఆ లుక్ అదిరిపోతుంది కదా ఈ డిజైన్. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చితే గనక మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. అంతేకాకుండా ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఒక్క డిజైన్ కూడా మిస్ కాకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.